భయ్యా నాకు పెళ్లి కుదిరింది. భద్రం పెళ్ళా? వద్దురా భద్రం, పెళ్ళి వద్దురా. పెళ్ళి అంటే మామూలు విషయం కాదురా. ఎందుకు చెప్తున్నా వాళ్ళకిచ్చరా? నేను నీకులాగే పెళ్లి కాకముందు ఎక్కని కూడా లేదు, కలవాడు జ్యోతిష్కులేడు. కనిపిస్తున్న ప్రతి ఏదో అడగడమేరా బాబు పెళ్ళి ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు అని. ఇంకా నాకు పెళ్లి కావట్లేదు కానీ బాధపడతాను అనుకున్నాను రా. పెళ్ళి ఏందో తెలిసింది, నేను బాధపడట్లేదని బాధపడతానండి. వద్దురా భద్రం వద్దు. పెళ్లి చూపులు ఏమైందో తెలుసారా నీకు? మీ వదిన ఏమందో తెలుసా? నేను అది సాధిస్తాను ఇది సాధిస్తాను చెప్పిందిరా. నేను చాలా గర్వపడ్డాను రా. పెళ్ళేక తెలిసింది దానికి నన్ను మా అమ్మ బాబుని సాధించి తప్ప ఏమీ రాదని. వద్దురా. ఒరే భార్యాభర్తలు అంటే కష్టకాలు పాలు పంచుకోవాలి కదరా. కష్టాలు పంచుకోవడం పక్కన పెట్టు, కష్టాలు పెట్టకుండా ఉంటే సరిపోద్ది కదా. కానీ పడుతూనే ఉండాలిరా, పడుతూనే ఉండాలి. మొన్నటికి మొన్న మా అమ్మ నాన్న మాట్లాడుతుంది. అరే మా అమ్మ పిల్ల పాపలతో చల్లగా ఉండని చెప్పి దీవించిందంటరా. ఆ రోజు రాత్రి పెద్ద గొడవ. ఏం చెప్పమంటావురా? పిల్ల పాప అంటే ఇద్దరు పిల్లలకి అమ్మ చెప్పడానికి మీ అమ్మ ఎవరు అంటది? పిల్ల పాప అంటే ఇద్దరిని అమ్మాయిలకి అమ్మ చెప్పడం మీ అమ్మ ఎవరు అంటది? నేనేం చెప్పండిరా. మా అమ్మనే కాదురా, మా ఇంట్లో కుక్క డాలీరా, దాన్ని కూడా నాన్న మాట్లాడుతుంది. ఏముందో తెలుసా? పెళ్ళైన కొత్తగా ఇంటికి వచ్చినప్పుడు దాన్ని చూసి మురిగిందంట. చూడు మీ అమ్మ కూడా దీనికి వచ్చింది అంటది. ఓరే పెళ్ళైన కొత్తగా ఇంటికి వచ్చినప్పుడు దీన్ని మేకప్ చూసి భయపడేసిందిరా. భయపడ్డం కర్లేదు. ఏం చెప్పండిరా? వద్దురా భద్రం. మన వాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే దానికి ఎక్కడ రాని నొప్పులు వచ్చేస్తారా? అది అల్లులు రాని ఎంత హుషారుగా ఉంటుందో, ఎంత యాక్టివ్ ఉంటుందో, పీటు హుషారు సగం తిరిగేస్తుంది. ఇదేం తేడారా? చుట్టాలింట్లో ఎవరిని పెళ్ళి అయితే చాలరా పట్టు చీర కావాలంటది. ఎరా పెళ్ళి కూతురు ఒకటి కట్టుకుంటే సరిపోతా పట్టు చీర? పెళ్ళికి వెళ్ళి ప్రతి ఇది కట్టుకోవాలి పట్టు చీర? ఇదేమన్నా చీపు కొన్ని ఖర్చీపా? పట్టు చీరరా తీరిపోతుంది. ఇక్కడ షాపింగ్ వెళ్తుంది, ఆఫర్ బాగుంటే చాలు 1+2 2+1 అని కొనేస్తుంది. అది అవసరమా అనవసరమా అని ఆలోచించదు. అన్ని కొన్ని రూమ్లో పడేస్తుంది. చివరికి అదే రూమ్ రా స్టోర్ రూమ్ అయిపోతుంది. తీరిపోతుందండి. నీకు అర్థం కావట్లేదు భద్రం. తెంగా నాకు వద్దురా. ఈడు ఒకడు మధ్యలో ఓరే మొన్న ఫోను అర్జెంటుగా రావాలి హాస్పిటల్కి వెళ్ళాలని. నేనేదో కంగారు పడిపోయి కింద మధ్య పడి ఇంటికి వెళ్తే డెర్మటాలజిస్ట్ని కలవాలంటారా. అదేరా స్కిన్ స్పెషలిస్ట్. ఇక్కడ ఓ పొక్కేసిందిరా. దానికి డాక్టర్ అంట. నేను అన్నాను కనిపించిన క్రీమ్లన్నీ కొని రాసేస్తుంటే పొక్కులు రాకపోతే ఏమవుతాయి? రాయడం కానీ అయిపోతాయని చెప్పాను రా. దానికి పెద్ద గొడవ. దాన్ని పట్టించుకోరు, నా ప్రాణం పోయినా పట్టించుకోరు అంటది. దాని ప్రాణం ఎక్కడ పోతురా? దాన్ని పెట్టే బాధ మన ప్రాణం పోవాలి. దానికి ఏమవ్వదు. వద్దే బాబు రాద్దంతో వద్దని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ డాక్టర్ టార్చర్ డేసి కింద మీద చూసి 5 ఆయింట్మెంట్ రాసేట్రా ఒక పొక్కుకి. మళ్ళీ బయటకు వచ్చి ఏమంటుంది తెలుసా? డాక్టర్ చాలా మంచి చూడట. ఎందుకు? 5 ఆయింట్మెంట్ రాసినందుక 500 రూపాయలు కన్సల్టేషన్ నా దగ్గర తీసుకున్నందుక అంటే మేకప్లు ఏమో ఎక్కడమ్మా మేకప్లు వేసుకో దాని మీద ఆయింట్మెంట్ రాయమన్నాడంట. రాయడానికి రాసుకోవడం దాన్ని వీళ్ళకేం పోతురా? అర్థం చేసుకోరా భద్రం. వద్దురా, ఇది మామూలు విషయం కాదురా. నానా బాధలు పడుతూ ఉండాలి. ఓరే మొన్న ఏమన్నా అంటే మందు తాగడం తప్పేట్రా. వారానికి ఒక రోజు తప్ప మందు తాగకూడదు అంటుంది. మందు తాగితే ఏమవుద్దురా? లేవర్ పోతుంది. కానీ దీన్ని పెట్టే టార్చర్ రోజంతా తాగకపోతే ప్రాణం పోయేలా ఉంది. మందు తాగకూడదు అంటది, సిగరెట్ తాగకూడదు అంటది, చేతులు తిరగకూడదు అంటది. ఎప్పుడు ఇంట్లో ఉంటూ దీని తిట్లు మాడిపోయినట్లు జీవితం అంతా గడిపేయాలంటది. ఇది కుదురుతుందో చెప్పరా? బయట ఉంటే ఇంట్లో టైం స్పెండ్ చేయలేదని గొడవ పడుతుంది. సరే ఇంట్లోకి వచ్చాం, ఇంటికి వస్తే ఏమంటుంది సార్? బయట తీసుకెళ్ళదని గొడవ పడుతుంది. బయట తీసుకెళ్తే అయ్యి కొల్లదని గొడవ పడుతుంది. ఎక్కడికి వెళ్ళినా గొడవ కామంటారా? దాన్ని గొడవ పడడం హాబీ, దాంతో మాటలు పడడం నాకు హాబీ. ఇలా అయిపోతున్నా జీవితం అంటారా? వద్దురా, ఈ కష్టాలన్నీ పడడం అలవాట్లేక మా అమ్మగారు చెప్పుకుందాను మొన్న వెళ్ళాను. ఏమైందో తెలుసా? ఆయన చెప్పిన తర్వాత ఆయన అంటాడు, అల్లుడి గారు నేను రోజు గంట మెడిటేషన్ చేస్తాను, గంట యోగా చేస్తాను, అయినా సరే నాకు హై బీపీ లో షుగర్ వచ్చి దీనికి కారణం తెలుసా? నాకు కంగారు వచ్చింది, నేనేం చేయనండి. ఎంత రావడం కన్నా మీ అత్తగారు అంటాడు. ఓహో నాకు అనిపించింది అప్పుడు దీనికి అమ్మ బోర్లు వచ్చినాయి. నేను అదృష్టం పొందుతున్నట్రా. నా అదృష్టం మండిపోను. ఏ అని అడిగితే మీకేమైనా కష్టాలతో చెప్పుకోండి నేను ఉన్నాను, నాకు కానీ కష్టాలు చెప్పుకోవడానికి ఎవరు ఉన్నారు? మా మామగారు ఎప్పుడో పోయాడు, మా అత్తగారు దైవాళ్ళు అంటాడు. ఓ అమ్మ ఫ్యామిలీలో ఉన్నాయన్నమాట. అంతా ఓదార్పు కోసం వెళ్తే చివరికి ఓదార్చి వచ్చాను రా. అది రా జీవితం. ఎక్కడ
దీనికి తోడు అనుమానం. ఎరా మనం ఏమైనా అడుగులా అమితాబ్ బచ్చనా, అందులో ఏమైనా అరుణ్ సోమా కాదు కదా. అయినా సరే దీనికి అనుమానం. మన ఫేస్ చూసావు కదరా, మన కలర్ ఏంటి, మన వేసుకు షర్ట్ ఏంటి, కలర్ఫుల్ షర్ట్ వేయకూడదు అంటది. మనం అన్నమాట అది అనుమానం. అయినా సరే లోపల మాత్రం అనుమానం పడుతున్నప్పుడు మాత్రం మనకు ఒక లోపల ఒక కాన్ఫిడెన్స్ వచ్చి పెరిగిపోతుంటారా. మనకు కూడా నిజంగా ఒక అమ్మాయి ప్రేమిస్తే ఎలా ఉంటుందని. అది పక్కన పెట్టు. ఏంట్రా ఎంత సీరియస్గా చెప్తుంటే నువ్వు ఎస్ఎంఎస్ కొట్టుకుంటున్నావు. ఇప్పుడు అలాగే ఉంటుందిరా. గంటగా ఫోన్ రాకపోతే ప్రాణం పోతున్నట్టు ఉంటుంది. ఫోను పెళ్ళైన ఫోన్తో ప్రాణం పోతున్నట్టు ఉంటుంది. చూసావు కదా ఇదే. హలో ఇక్కడే ఉన్నానమ్మా, గంటకి విన్నాము వెళ్ళడానికి. నేను పిఎంనా ఒకే లొకేషన్ ఆఫీస్లోనే ఉన్నాను. ఇడ్లీనొక అమ్మా ఇవన్నీ చెప్తే నేను రాసుకుని ఏం చేసుకున్నాము లిస్టులోని. ఇవన్నీ ఎస్ఎంఎస్లో పంపించు. ఉంటాను వచ్చేస్తాను. చూసావు కదరా ఇప్పుడు నీకు వస్తుంటాయి ఏమని ఐ లవ్ యూ ఐ మిస్ యూ అని వస్తాయిరా. కామనే పెళ్ళైన చూసావు కదా ఏమొస్తాయో సామాన్ లిస్ట్ వస్తుంది. రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు ఎన్ని తీసుకుంటే వెళ్ళాలి. నీ జీవితంలో అయిపోద్దంటే షాప్లో డెలివరీ బాయ్లా అయిపోద్ది. ఎందుకు చెప్తున్నావు ఆలకించరా భద్రం. వద్దురా నువ్వు తెంగన్నా కొడుకురా. దీంట్లో ఏంటంటే నీకు నాకు మన అందరికీ పెళ్ళి పడదరా. మన అమాయకులు మన తెంగన్నా కొడుకులకి ఏమో లపాకిలు తుపాకులు అంటే పిల్లలు వస్తారు. అదే కేట్నా కొడుకులకి సావిత్రులు సౌందర్యులు పిల్లలు వస్తారు. ఏమైనా అంటే మ్యారేజెస్ అన్బెడిన ఏమైనా అంటారు. ఏమైనా కాదురా ఓవెన్ మండిపోతుంది ఇక్కడ. వద్దురా ఒరే ఇంత చెప్తున్నా సరే వినట్లేదంటే నీ కర్మ, నేనేమి చేయలేను. ఇప్పుడు వెళ్ళిపోతావు మళ్ళీ వస్తావు అన్నా అని.